D20 గ్రాండ్ ఫినాలే ప్రోమో అయితే రిలీజ్ అయింది. హాయ్ హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొల్లి కిరణ్ మై. సో D20 ప్రోమో గ్రాండ్ ఫినాలే ఫైనల్ ప్రోమో అయితే రిలీజ్ అయిందనమాట నిన్నే. సో నేను చూసాను, చాలా బాగుంది అండ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. సో 4 మెంబర్స్ కదా క్వాలిఫై అయ్యారు, తేజు, రాజు అండ్ రిషిక, జతిన్ కదా. నలుగురు ఎరగదీసేశారు. మీరైతే ఫస్ట్ కామెంట్ చేయండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో. అండ్ అలా అన్ఫార్చునేట్గా దిశ అయితే ఎలిమినేట్ అయినట్టుంది. సో నేనైతే యూట్యూబ్ ప్రకారం చూస్తున్నాను. యూట్యూబ్లో అయితే మనకి ముందు ఎపిసోడ్ వస్తుంది అనమాట, లైవ్ ఎపిసోడ్ రాదు. సో నాకు తెలియదు, నేను ఇప్పుడే గ్రాండ్ ఫినాలే ప్రోమో చూసుకుంటే మనకి దిశ లేదు ఆ పర్ఫార్మెన్స్లోని. సో అప్పుడు నాకు అనిపించింది 4 మెంబర్సే క్వాలిఫై అయ్యారు. నేను మీకు అప్డేట్ చెప్పాను కదా. సో విన్నర్ వచ్చేసి రాజు, రన్నర్ రిషిక కదా. సో మీరు పర్ఫార్మెన్స్ చూస్తే తెలిసిపోతుంది. రిషిక అయితే అసలు ఆడపుల్లనే చెప్పుకోవచ్చు, నిజంగా నెక్స్ట్ లెవెల్లో వేస్తుంది. తేజు కూడా అలాగే వేస్తుంది, మనం ప్రోమో చూసుకుంటే తెలుస్తుంది. వాళ్ళ ఫ్లిప్స్ కానీ అగ్రెషన్ కానీ చాలా బాగుంది గ్రాండ్ ఫినాలేలో. సో జడ్జెస్ కోసం మాట్లాడాలంటే, సో ఈ D20 సీజన్స్లో ఎవరైతే మెయిన్ జడ్జెస్గా ఉన్నారో వాళ్ళు ఆల్మోస్ట్ వచ్చారనమాట. ఒక్క శేఖర్ మాస్టర్ మేబీ అవ్వలేనట్టుంది, లేకపోతే శేఖర్ మాస్టర్ కూడా వస్తే బాగుంది అనిపించింది నాకు. బట్ మిగతా వాళ్ళందరూ మంచి ఇంపాక్ట్ తీసుకొచ్చిన జడ్జెస్ అనమాట వాళ్ళు. తరుణ్ మాస్టర్ కానీ, పూర్ణ మ్యామ్. సో ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు కదా. సో వాళ్ళ జడ్జిమెంట్ కూడా నేను చాలా చిన్నదాన్నప్పుడు చూసేదాన్ని. సో అవైతే వైరల్ కూడా అయ్యాయి కదా, లైక్ బషీర్ మాస్టర్ని తిడతారు కదా మేడం. సో వాళ్ళిద్దరు కూడా జడ్జిమెంట్ అయితే అప్పట్లో చాలా బాగుండేది. నాకైతే పర్సనల్గా చెప్తున్నాను కదా, D1 నుంచి నేను ఆల్మోస్ట్ D10 వరకు చూసాను. బట్ నాకైతే D11 టు D19 పెద్దగా అనిపించలేదు. మళ్ళీ నేను పాత రోజుల్లో చూసిన నాకు అయితే గుర్తొచ్చింది అనమాట D20తోని. సో కంటెస్టెంట్స్ కూడా ప్రాణం పెట్టి పర్ఫామ్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే మనకి ప్రోమోలో జతిన్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు. సో మీరు నన్ను యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నాకైతే జతిన్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగా నచ్చుతున్నాయి. సో అది అంటాడు కదా, తనే కొరియోగ్రాఫ్ చేసుకుంటూ తనే చేయడం అనేది ఈజీ అయితే కాదు. అండ్ గాడ్ సాంగ్ మీద వేశారు. ఆ సాంగ్ అయితే నాకు చాలా ఫేవరెట్ అనమాట, వెంకటేశ్వర స్వామిది. సో అదైతే లాస్ట్లో అతను ఎవరిని పెట్టారో తెలియదు కానీ నిజంగా గాడ్ నడిచి వస్తున్నట్టు అనిపించింది. అంత బాగుంది పర్ఫార్మెన్స్ అయితే జతిన్ది. మీరు కింద కామెంట్ చేసేయండి జతిన్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది అనేది. నాకైతే పిచ్చిగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి నాకు రిషిక పర్ఫార్మెన్స్ నచ్చింది అనమాట. రిషిక ఫ్లిప్స్ కానీ తన అగ్రెషన్ కానీ ఒక అబ్బాయికి ఏమాత్రం తగ్గకుండా వేస్తుంది. రిషిక కూడా ఈక్వల్ డిజర్వింగ్ అనమాట విన్ అవ్వడానికి, రిషిక జతిన్. సో తర్వాత నాకు వచ్చేసి రాజు పర్ఫార్మెన్స్ నచ్చింది అనమాట. రాజుది కూడా అగ్రెషన్ అంతా బాగుంది. లాస్ట్లో ఇంకా రాజు పర్ఫార్మెన్స్ మనకి ఫుల్గా చూపించట్లేదు, మేబీ తనే విన్నర్ కదా అందుకని ఫుల్ పర్ఫార్మెన్స్ మనకి సరిగ్గా చూపించలేదు అనమాట. స్టార్టింగ్ అండ్ లాస్ట్ బిట్టే చూపించారు. లాస్ట్ బిట్లో దాన్ని కట్టేస్తారు కదా, అదైతే బాగా అనిపించింది. సో రాజు కూడా నెక్స్ట్ లెవెల్లో చేశాడు. అండ్ ఇంకా తేజు కూడా ఎక్కడ గివప్ ఇవ్వట్లేదు అనమాట. వీళ్ళతో నేను కూడా ఈక్వల్ అని చూపిస్తుంది తన పర్ఫార్మెన్సెస్లోని. సో నలుగురు చాలా బాగా చేశారు. అందరికీ మంచి అప్లాస్ అనేవి వచ్చాయి. సో ఫైనల్కి లాస్ట్లో మాత్రం రిషిక రాజుని లైక్ విన్నర్ రేస్లో ఉంటే విన్నర్ రాజు, ఆల్రెడీ చెప్పాను ఇది. బట్ ఆ మూమెంట్ కోసం మనం కూడా వెయిట్ చేయాలి. మేబీ టీవీలోనైతే నెక్స్ట్ వీక్ వచ్చేస్తుంది, మనకి యూట్యూబ్లో అయితే 2 వీక్స్ తర్వాత వస్తుంది. సో దానికోసం వెయిట్ చేస్తున్నాను. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు కామెంట్ చేసేయండి. బట్ బాధాకరమైన విషయం ఏంటంటే D20 తర్వాతే ఇప్పుడప్పుడే మనకి D21 స్టార్ట్ అవుతుంది అనమాట. నందు చెప్తారు కదా బ్రేక్ తీసుకుంటారంట. మేబీ ఎందుకో తెలీదు, నాకు తెలిసి ఈసారి టీఆర్పీ బాగా వచ్చి ఉంటుంది. ఎందుకంటే D20 బాగా హిట్ అయింది ఈసారి. ఇన్ని సీజన్స్ తర్వాత ఈ సీజనే మంచిగా హిట్ అయింది. సో ఎందుకో తెలీదు, మరి బ్రేక్ తీసుకొని ఇంకా మంచి కంబ్యాక్తో వస్తారేమో డీలోని. ఇంకా మంచి కంటెస్టెంట్స్ని వాళ్ళు పిక్ చేసుకొని వస్తారేమో చూడాలి. సో ఆ సీజన్ కోసం అయితే నేనైతే వెయిట్ చేస్తున్నాను D21 కోసం. సో మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసేయండి. అండ్ మీ ఫేవరెట్ డిజర్వింగ్ విన్నర్ ఎవరో కామెంట్ చేసేయండి. సో దట్స్ ఇట్, బాయ్.